ఎంత తిన్నా కడుపు నిండని ఓ పిల్లి కథ ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం అస్సలు ఆకలి తీరని ఒక అత్యాశ పిల్లి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ మనకు వినోదాన్నివ్వడమే కాదు, ఒక మంచి గుణపాఠాన్ని కూడా నేర్పుతుంది. సరే, కథలోకి వెళ్లే ముందు ఓ చిన్న ప్రశ్న. అసలొక పిల్లి ఎంత తినగలదంటారు? కొంచెం పాలు, ఓ చేపముక్క, అంతే కదా? కాని మనమిప్పుడు తెలుసుకోబోయే పిల్లి ఆకలి గురించి వింటే మాత్రం ఖచ్చితంగా షాకవుతారు. దాని ఆకలికి అసలు హద్దుల్లేవన్నమాట. కథ మొదలయ్యేదే ఓ పిల్లి చిలుక స్నేహంతో. కాని ఇది మామూలు స్నేహం కాదు. ఒకరినొకరు విందుకు పిలుచుకున్నప్పుడు అసలు కథ మొదలైంది. వాళ్ల నిజస్వరూపాలు ఎలా బయటపడ్డాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ ఇద్దరి మధ్య తేడా ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందో. పిల్లి ఏమో తన స్నేహితురాలికి పెట్టింది కేవలం గిన్నెడు పాలు, కొన్ని గింజలు. కాని చిలుక ఇచ్చిన విందు చూడండి, ఏకంగా 500 లడ్డూలు, 5 కుండల అన్నం, 5 గిన్నెల పాయసం. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా ఎవరు నిజమైన స్నేహితులో. చిలుక అంత ప్రేమగా పెట్టిన విందుని మన పిల్లి రెప్పపాటులో మాయం చేసేసింది. అంతటితో దాని అత్యాశ ఆగిందా? అస్సలు లేదు. పాపం, చిలుక తనకోసం పక్కన పెట్టుకున్న 2 లడ్డూలను కూడా లాక్కొన్ తినేసింది. అయినా సరే దాని కడుపు నిండలేదు, ఆకలి అస్సలు తీరలేదు. పిల్లి అత్యాశ చూసి ఇక చిలుకకి విసుగొచ్చేసింది. అబ్బో, నీ ఆకలి ఇంకా తీరలేదా? అయితే నన్నే మింగేయిపో అని కోపంగా అనేసింది. పాపం చిలుక ఆ మాట సరదాకి అన్నా మన అత్యాశగల పిల్లి దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఆ మాటల్ని పిల్లి నిజంగానే తీసుకుంది. తన స్నేహితురాలినే మింగేసి అలా వీధిలో పడింది. దాని ఆకలి యాత్ర ఇక్కడితో మొదలైంది. అదుపు తప్పిన దాని ఆకలి విలయతాండవం చేసింది. అలా పొట్ట నింపుకొని గర్వంగా నడుస్తుంటే ఓ ముసలావిడ కంటపడింది. పిల్లి చేసిన పని చూసి ఆవిడకి కోపం వచ్చి నిలదీసింది. దానికి మన పిల్లికి అహంకారం కట్టలు తెంచుకుంది. ఓసి ముసల్దానా, నేను 500 లడ్డూలు, 5 కుండల అన్నం, 5 గిన్నెల పాయసం, ఆఖరికి నా స్నేహితురాల్నే తినేశా. నువ్వెంత, నాకో చిన్న స్నాక్ లాంటిదనివి అని చెప్పి ఆ ముసలావిణ్ణి కూడా కడుపులో పడేసింది. కథ ఇక్కడితో ఆగలేదు. దారిలో కో చాకలి, తన గాడిద అడ్డువచ్చారు. దారిమ్మని అడిగితే మళ్ళీ అదే పాట. నేను వాళ్లని తిన్నా, వీళ్లని తిన్నా అంటూ గొప్పలు చెప్పుకొని వాళ్ళిద్దర్నీ కూడా మింగేసింది. ఇక చూడండి కథ ఎలా తారాస్థాయికి చేరిందో. ఒక వీధిలో మొదలైన పిల్లి ఆకలి ఇప్పుడు ఏకంగా ఒక రాజ్యాన్నే మింగేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఊహించుకోండి. అలా వెళ్తుంటే దానికి ఓ అంగరంగ వైభవమైన పెళ్లి ఊరేగింపు కనిపించింది. రాజు, రాణి, వాళ్ల సేవకులు, ఏనుగులు, అబ్బో, కన్నుల పండుగగా ఉందన్నమాట. రాజుగారు దారికడ్డంగా ఉన్న పిల్లిని పక్కకి జరగమన్నారు. అంతే, పిల్లికి ఎక్కడలేని అహంకారం వచ్చేసింది. తన పాత కథంతా మళ్ళీ చెప్పి రాజు, రాణి, ఆ ఏనుగులతో సహా మొత్తం ఊరేగింపునే ఒకే ఒక్క గుటకలో మింగేసింది. ఇంక దాని దురాశకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇంత విధ్వంసం తర్వాత కథలో ఒక చిన్న మార్పు. అస్సలు మనం ఊహించని ఒక చిన్న హీరో ఇప్పుడే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక రాజ్యాన్నే మింగేసింది, కాని పిల్లి కడుపులో ఇంకా ఏదో చిన్న వెలితి. అప్పుడే దానికొక చిన్న ఎలుకను తింటే బాగుండనిపించింది. అనుకోగానే ఓ చిట్టెలుక కంటపడింది. దాన్ని కూడా పట్టేసి మింగేసింది. కాని ఆ పిల్లికి తెలీదు, ఆ చిన్న ఎలుకే తన కథను మార్చేస్తుందని. పిల్లి కడుపు లోపలికి వెళ్ళాక ఆ ఎలుక చుట్టూ చూసింది. అంతా చిమ్మ చీకటి. కాని ఎలుకకు చీకటంటే భయం లేదుగదా. అక్కడ చూస్తే అప్పటిదాకా పిల్లి మింగినవాళ్లందరూ ఉన్నారు. చిలుక, ముసలావిడ, చాకలి, గాడిద, రాజు, రాణి, చివరికి ఏనుగులు కూడా. ఆ ఇరుకులో అంతమందిని చూసి ఎలుకకి చిర్రెత్తుకొచ్చింది. ఇక ఎక్కడినుంచే కథ మలుపు తిరుగుతుంది. ఆ కడుపులో ఉన్న జీవులన్నింటిలోకి అత్యంత చిన్నదైన ఆ ఎలుక అందర్నీ బయటపడేయడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఎలుక ప్లాన్ చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. తనకున్న పదునైన పళ్లతో పిల్లి కడుపు గోడని కొరికేయాలి. ఒక పెద్ద కన్నం చేసి అందరూ బయటకు వచ్చేలా దారి చూపించాలి. అంతే. అనుకున్నదే తడవుగా ఎలుక పని మొదలుపెట్టింది. టకటక కడుపుని కొరికేసింది. మొదటగా తను బయటకు దూకింది. దాని వెనకాలే చిలుక. అబ్బా, తన 2 లడ్డూలు మర్చిపోకుండా పట్టుకొని మరీ బయటకెగిరొచ్చింది. తర్వాత ఒకరి వెనుక ఒకరు ముసలావిడ,
చాకలి, గాడిద, చివరికి ఆ రాజపరివారం మొత్తం బయటపడింది. మరి మన అత్యాశ పిల్లి పరిస్థితేమైందో తెలుసా? కడుపుకి పెద్ద కన్నం పడింది కదా, పాపం దాన్ని కుట్టించుకోడానికి ఓ చెప్పులు కుట్టేవాడి దగ్గరికి పరుగు తీయాల్సొచ్చింది. చూశారా, అత్యాశకు పోతే చివరికిదే గతి. చూశారు కదా ఈ కథ? ఇది మనకు చాలా ముఖ్యమైన విషయం చెబుతుంది. అందరూ భయంతో మౌనంగా ఉండిపోయినప్పుడు ఒక చిన్న గొంతు, ఒక చిన్న ప్రాణి చేసిన సాహసం ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో. కొన్నిసార్లు చిన్నగా కనిపించే ధైర్యమే అతిపెద్ద సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. దీని గురించి కాస్త ఆలోచించండి.